హలో ఫ్రెండ్స్! ఈ వీడియోలో అయితే మనం మోషన్ గురించైతే తెలుసుకుందాం. ఇదైతే ఫిజిక్స్‌లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. మనకి స్కూల్ స్టూడెంట్స్‌కి గాని, మరియు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఇదైతే వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. దీంట్లో ఉండే ప్రతి ఇండివిడ్యువల్ థింగ్‌నైతే ఈరోజైతే మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బేసిక్ నుంచైతే చూద్దాం అడ్వాన్స్‌డ్ దాకా. న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ కూడా ఇక్కడైతే మనం చెప్పుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ మోషన్ ఫస్ట్ వీ షుడ్ నో వాట్ ఆర్ స్కేలార్ అండ్ వెక్టార్ క్వాంటిటీస్. అసలు స్కేలార్ క్వాంటిటీస్ అంటే ఏంటి? వెక్టార్ క్వాంటిటీస్ అంటే ఏంటి? చాలామంది ఎగ్జామ్స్‌లో అయితే కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. మనకి సింపుల్‌గా అయితే అడుగుతారనమాట. మాస్ అనేది స్కేలార్ క్వాంటిటీయా? వెక్టార్ క్వాంటిటీయా? ఫోర్స్ అనేది స్కేలార్ క్వాంటిటీయా? వెక్టార్ క్వాంటిటీయా? కానీ చాలామంది అయితే దీంట్లో స్ట్రగుల్ అవుతుంటారు. చాలా ఈజీ అనమాట. ఇక్కడ చూడండి. ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ హ్యావ్ మాగ్నిట్యూడ్ ఓన్లీ అండ్ నో డైరెక్షన్ ఆర్ కాల్డ్ స్కేలార్ క్వాంటిటీస్. అంటే ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీకి కేవలం మాగ్నిట్యూడే ఉండి దానికి ఒక పర్టికులర్ డైరెక్షన్ లేకుండా ఉంటే దాన్ని మనం స్కేలార్ క్వాంటిటీ అంటాం. ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు అప్పుడు అర్థం అవుద్దనమాట. చూడండి. ఇక్కడ మాస్. ఇక్కడ మాస్ అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క బాడీ ఒక పరిమాణాన్ని మనం మాస్‌తో అయితే కొలుస్తాం అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మాస్ అనేది వేరు, వెయిట్ అనేది వేరనమాట. వెయిట్ అనేది బేస్డ్ ఆన్ గ్రావిటేషన్ మారుతుంటది. ఇక్కడ ఇక్కడ ఒక మనిషి ఒక వెయిట్ ఉంటాడు. వేరే గ్రహాల మీద వేరే వెయిట్ ఉంటాడు. బట్ మాస్ అనేది ఒక ఆబ్జెక్ట్‌కి కాన్స్టెంట్ అనమాట. త్రూఅవుట్ ది యూనివర్స్. ఇక్కడ మాస్ అనే దానికి ఆహ్ మాగ్నిట్యూడ్ ఉంటది గానీ, ఈ మాస్ అనే దానికి ఒక పర్టిక్యులర్ డైరెక్షన్ ఉండదు. మీరు చెప్పలేరు మాస్ అనేది ఈ డైరెక్షన్‌లో ఉంది. మాస్ అనేది అప్‌వార్డ్స్ ఉంది, డౌన్‌వార్డ్స్ ఉందని చెప్పలేరనమాట. అది మాస్. నెక్స్ట్ స్పీడ్ అనమాట. స్పీడ్ అంటే వేగం. మీరు స్పీడ్ అనే దానికి 100 కిలోమీటర్స్ పర్ అవర్ అంటారు. 10 కిలోమీటర్స్ పర్ అవర్ అంటారు. అంటే ఇక్కడ మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే 100 కిలోమీటర్ వేగంతో ఒక అతను వెళ్తున్నాడు. 10 కిలోమీటర్స్ వేగంతో వెళ్తున్నాడంటే చెప్తాం గానీ, ఎటు సైడ్ వెళ్తున్నాడు? రైట్ సైడ్ వెళ్తున్నాడా? లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాడా? పైకెళ్తున్నాడా? కిందకెళ్తున్నాడా? ఈ పర్టిక్యులర్ 100 కిలోమీటర్స్ పర్ అవర్ అనే స్టేట్‌మెంట్ బేస్ చేసుకొని మీరు డైరెక్షన్ చెప్పలేరు. చెప్పగలుగుతారా? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ 20 కిలోమీటర్స్ పర్ అవర్ అని ఒక స్టేట్‌మెంట్ ఇస్తున్నాను. ఇక్కడ మీరు దీన్ని చూసి ఏం చెప్తారు? స్పీడ్ అనేది 20 కిలోమీటర్స్ పర్ అవర్‌గా ఉందని చెప్తారు గానీ, ఆ స్పీడ్ ఏ డైరెక్షన్‌లో ఉందో చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఎందుకంటే అక్కడ డైరెక్షన్‌కి సంబంధించి ఏమి ఇవ్వలేదనమాట. సో, స్పీడ్ కూడా స్కేలార్ క్వాంటిటీ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి వాల్యూమ్. వాల్యూమ్‌ని తెలుగులో ఘన పరిమాణం అంటాం. వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ ఒక సపోజ్ ఒక బాటిల్ ఉందనుకోండి. బాటిల్‌లో ఎన్ని వాటర్ నింపగలుగుతాం అదే దాని వాల్యూమ్. ఎన్ని వాటర్ అంటే మనం సపోజ్ 2 లీటర్స్ ఆర్ 3 లీటర్స్ అంటాం అనమాట. ఈ 2, 3, 8 అనేది లీటర్స్ అనమాట. అంటే దీని యొక్క వెయిట్ అనుకోవచ్చు ఆర్ లీటర్స్ అనుకోవచ్చు. ఈ లీటర్స్ 2 లీటర్స్ ఉన్నాయి, 3 లీటర్స్ ఉన్నాయి చెప్పగలుగుతాం గానీ, ఆ లీటర్స్‌కి ఒక డైరెక్షన్ ఉంటదా? ఉండదనమాట. కేవలం ఒక వెయిట్ మాత్రమే ఉంటది గానీ, దానికి ఎటువంటి డైరెక్షన్ ఉండదు. సో, వాల్యూమ్ అనేది కూడా మనకైతే స్కేలార్ క్వాంటిటీ. నెక్స్ట్ వర్క్. వర్క్ ఎంత వర్క్ జరిగింది? 50% వర్క్ జరిగింది. 25% వర్క్ జరిగింది. అలాగా ఒక వర్క్‌ని ఎంత వర్క్ జరిగింది చెప్పగలుగుతాం గానీ, ఏ డైరెక్షన్‌లో జరిగింది? వర్క్ అనేది ఈ పర్టిక్యులర్ డైరెక్షన్‌లోనే జరిగిందా? ఈ పర్టిక్యులర్ అంటే వర్క్‌కి కూడా ఎటువంటి డైరెక్షన్ ఉండదు. నెక్స్ట్ టైమ్. టైమ్ ఎవరైనా మిమ్మల్ని టైమ్ అడిగారనుకోండి, టైమ్ వచ్చేసి ఇప్పుడు 10:45 అనొచ్చు. లేతే 1:20 ఈ విధంగా టైమ్‌కి ఒక మాగ్నిట్యూడ్ ఉంటది. అంటే ఎప్పుడు చూసినా టైము ఏదో ఒక వాల్యూని ఇండికేట్ చేస్తదనమాట. 1:20 అని, 2:30 అని ఈ విధంగా. కానీ ఒక టైమ్‌కి ఒక డైరెక్షన్ అంటూ ఉంటదా? మీరు అనుకోవచ్చు. క్లాక్‌లో ఉండే ముల్లులైతే ఒక క్లాక్ వైస్ డైరెక్షన్‌లో తిరుగుతాయి గదా! అది డైరెక్షన్. సో, అది డైరెక్షన్ కాదనమాట. అది జస్టు మనకి టైమ్‌ని రిప్రజెంట్ తిరుగుతుంటది. బట్ డైరెక్షన్ అనేది వేరనమాట. సో, ఇది టైం గూడా మనకి స్కేలార్ క్వాంటిటీ కిందకొస్తది. నెక్స్ట్ వచ్చేసి పవర్ అండ్ ఎనర్జీ. ఈ రెండిటికి కూడా డైరెక్షన్ అయితే ఉండదు. సో, ఈ థింగ్స్ అన్నిటిని మనమైతే స్కేలార్ క్వాంటిటీస్ అంటామనమాట. నెక్స్ట్ వెక్టార్ గురించి డిస్కస్ చేద్దాం. లెట్ మీ ఎరేస్. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు. బట్ పర్లేదు చూడండి. అన్ని కాన్సెప్ట్స్ అయితే నేను కవర్ చేస్తాను. ఎక్కడైతే స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ వెక్టార్ క్వాంటిటీ చూసినట్లయితే physical quantities which have magnitude and direction both and which obey triangle law of motion or not motion triangle law is called vector quantities. అంటే వెక్టార్ క్వాంటిటీస్ అంటే ఏంటంటే ఒక ఫిజికల్ క్వాంటిటీ ఆర్ ఎనీ బాడీ ఆర్ ఎనీథింగ్ ఫిజికల్ క్వాంటిటీ మనకి దానికి ఒక మాగ్నిట్యూడ్ ఉండాలన్నమాట. దానికి స్పెసిఫిక్ మాగ్నిట్యూడ్ ఉండాలి. ప్లస్ డైరెక్షన్‌లో గూడా ఉండాలన్నమాట. అంటే ఇది ఈ డైరెక్షన్‌లోనే వర్క్ జరుగుతుంది. ఇది ఈ డైరెక్షన్‌లోనే ఉంది అని డైరెక్షన్ కూడా మెన్షన్ చేసి, ఈ 2 కాకుండా ఇంకోటి మూడోదుంది. అదే ట్రయాంగిల్ లా. ట్రయాంగిల్ లాని కూడా ఒబే చేయాలి. ట్రయాంగిల్ లా అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ 2 వెక్టార్స్ ఉన్నాయనుకోండి. సపోజ్ ఇది వెక్టార్ పి అనుకోండి. ఇది వెక్టార్ క్యూ అనుకోండి.
ఈ 2 వెక్టార్స్‌ని మీరు 2 సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ అనుకున్నారనుకోండి. అప్పుడు థర్డ్ సైడ్ షుడ్ బి అడిషన్ ఆఫ్ థీస్ 2 సైడ్స్ రావాలన్నమాట. అర్థమవుతుందా? ఒకవేళ మీ దగ్గర 2 వెక్టార్స్ ఉంటే, 2 వెక్టార్ క్వాంటిటీస్ ఉంటే, ఆ 2 వెక్టార్ క్వాంటిటీస్‌ని 2 సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్‌లా కన్సిడర్ చేస్తే, అంటే ఆ 2 వెక్టార్ క్వాంటిటీస్ యొక్క మాగ్నిట్యూడ్‌ని 2 సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తే, అప్పుడు ట్రయాంగిల్ యొక్క థర్డ్ సైడ్ వచ్చేసి ఖచ్చితంగా ఈ 2 వెక్టార్స్ క్వాంటిటీస్‌ని యాడ్ చేసి ఎంత వస్తదో అంత రావాలన్నమాట. అప్పుడే అది ట్రయాంగిల్ అని ఒబే చేస్తున్నట్టు. లేకపోతే ఒబే చేయదనమాట. ఒకవేళ ఒక ఫిజికల్ క్వాంటిటీ అనేది ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే దాన్ని వెక్టార్ అంటాం. ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మీకైతే క్లియర్‌గా అర్థం అవుద్ది. ఫస్ట్ వన్ వచ్చేసి డిస్‌ప్లేస్‌మెంట్ అనమాట. డిస్‌ప్లేస్‌మెంట్ అంటే ఇక్కడ చెప్తా చూడండి. సపోజ్ ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉందన్నమాట. ఒక ఆబ్జెక్ట్ అక్కడ ఉంది. నేను ఈ ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ ఎఫ్ అనేది అప్లై చేస్తున్నాను. ఫోర్స్ అప్లై చేసిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ అనేది 2 మీటర్స్ అయితే మూవ్ అయిందన్నమాట. అర్థమవుతుందా? ఒక ఆబ్జెక్ట్ మీద నేను ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆబ్జెక్ట్ మూవ్ అవుద్ది. దాన్ని డిస్‌ప్లేస్‌మెంట్ అంటాం. ఇక్కడ డిస్‌ప్లేస్‌మెంట్‌లో 2 మీటర్స్ అనేది మాగ్నిట్యూడ్. అయితే డైరెక్షన్ ఏంటి అంటే ఈ 2 మీటర్స్ ఏదో సైడ్‌కే మూవ్ అయి ఉంటది కదా! అంటే ఒక పర్టిక్యులర్ డైరెక్షన్ మూవ్ అయి ఉంటది కదా! ఈ పర్టిక్యులర్ డైరెక్షను ఉంది ఇక్కడ. ప్లస్ మాగ్నిట్యూడ్ ఉంది. సో, డిస్‌ప్లేస్‌మెంట్ అనేది మనకొచ్చేసి వెక్టార్ క్వాంటిటీ. అయితే ఇదే సేమ్ డిస్‌ప్లేస్‌మెంట్ స్కేలార్ క్వాంటిటీలో కూడా ఉంది. అదేంటంటే డిస్టెన్స్ అనమాట. డిస్టెన్స్. ఇక్కడ డిస్‌ప్లేస్‌మెంట్‌కి, డిస్టెన్స్‌కి డిఫరెన్స్ చెప్తా చూడండి. డిస్‌ప్లేస్‌మెంట్ అంటే ఒక వస్తువు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మూవ్ అవుద్దనమాట. సమ్ డిస్టెన్స్ మూవ్ అవుద్ది. ఇన్ పర్టిక్యులర్ డైరెక్షన్‌లో. అంటే ఇక్కడ డైరెక్షన్ కూడా స్పెసిఫై చేస్తది. ఏ డైరెక్షన్‌లో మూవ్ అవుతుందో కూడా స్పెసిఫై చేస్తది. అప్పుడు మనం దాన్ని వెక్టార్ అన్నాం. అదే డిస్టెన్స్ అంటే ఇక్కడ కూడా ఒక ఆబ్జెక్ట్ వచ్చేసి కొంచెం మూవ్ అవుద్దనమాట. బట్ డైరెక్షన్ తెలీదు మనకి. ఏ డైరెక్షన్‌లో మూవ్ అయిందో డైరెక్షన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వదు డిస్టెన్స్ అనేది. సో, దీన్ని డిస్టెన్స్‌నొచ్చేసి స్కేలార్ క్వాంటిటీగా పరిగణిస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెలాసిటీ. ఇంతకుముందు స్కేలార్ క్వాంటిటీలో స్పీడ్ ఉండింది. స్పీడ్ అంటే నేను చెప్పాను కదా! ఆ వేగం ఒక డైరెక్షన్ అని మెన్షన్ చేయరనమాట. 10 కిలోమీటర్స్ పర్ హవర్, 20 కిలోమీటర్స్ పర్ అవర్ ఈ విధంగా మెన్షన్ చేస్తారు. దాన్ని బట్టి మనం డైరెక్షన్ చెప్పలేం. బట్ వెలాసిటీ వచ్చేసి స్పీడ్ ఇన్ ఎ పర్టిక్యులర్ డైరెక్షన్ ఈస్ కాల్డ్ వెలాసిటీ. అంటే ఒక పర్టిక్యులర్ డైరెక్షన్‌లో ఎంత స్పీడ్ మూవ్ అవుతుంది దాన్ని వెలాసిటీ అంటాం. అంటే వెలాసిటీలో డైరెక్షన్ కూడా ఇంక్లూడ్ అయింది. దట్స్ వై వి కాల్ వెలాసిటీ ఈస్ ఎ వెక్టర్ క్వాంటిటీ. నెక్స్ట్ యాక్సెలరేషన్. యాక్సెలరేషన్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైమ్. అంటే ఒక పర్టిక్యులర్ డైరెక్షన్‌లో స్పీడ్ అనేది టైమ్‌తో బేస్ అయ్యి ఎలా చేంజ్ అవుతుంది దాన్నే యాక్సెలరేషన్ అంటాం. ఇక్కడ డైరెక్షన్ కూడా ఇంక్లూడ్ అయింది కదా! సో, యాక్సెలరేషన్ అనేది మనకి వెక్టార్ క్వాంటిటీ. అదే విధంగా ఫోర్స్ గానివ్వచ్చు, మొమెంటం గానిచ్చు, టార్క్ గానివ్వచ్చు ఇవొచ్చేసి మనకి వెక్టార్ క్వాంటిటీస్ యొక్క ఎగ్జాంపుల్. ఇంకోటొచ్చేసి వెరీ ఇంపార్టెంట్ థింగ్ దీన్నైతే ఎక్కువ సార్లు ఎగ్జామ్‌లో అడగడానికి ఛాన్స్ ఉంది. మీరు కూడా కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ గాని చూసినట్లయితే మీరు అనుకుంటారు ఎలక్ట్రిక్ కరెంట్ మాగ్నిట్యూడ్ ఎలా మనం పెడతాం? 5 ఆంపియర్స్ 10 ఆంపియర్స్ అంటాం గదా! అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆంపియర్స్‌లో మనం ఎలక్ట్రిక్ కరెంట్ మెజర్ చేస్తాం. ఇక్కడ 5, 10 అనేది మాగ్నిట్యూడ్. సో, ఎలక్ట్రిక్ కరెంట్‌కి మాగ్నిట్యూడ్ ఉంది. ఇంకో విషయం చెప్పుకున్నట్టయితే ఎలక్ట్రిక్ కరెంట్‌కి డైరెక్షన్ కూడా ఉంటదనమాట. అంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఒకే డైరెక్షన్‌లో ఫ్లో అవుద్ది గదా! డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్‌లో ఫ్లో అయితే కరెంట్ జనరేట్ కాదు. ఓకే. ఒక డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్‌కే మూవ్ అవుద్దనమాట. సో, ఎలక్ట్రిక్ కరెంట్‌కి బోత్ మాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్ ఉంది. బట్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది వెక్టార్ క్వాంటిటీ కాదు. ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రిక్ కరెంట్ వెక్టార్ క్వాంటిటీ కాదు. ఎందుకు కాదంటే దో హాస్ ఎ డైరెక్షన్ అండ్ మాగ్నిట్యూడ్. ఇట్ ఈస్ ఎ స్కేలార్ క్వాంటిటీ బికాజ్ ఇట్ డజంట్ ఒబే ట్రయాంగిల్ లా. గుర్తుపెట్టుకోండి వెక్టార్ క్వాంటిటీ అంటే కేవలం మాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉండేవి కాదు. ట్రయాంగిల్ ఆఫ్ లాను కూడా ఒబే చేయాలి. బట్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ట్రయాంగిల్ లాని ఒబే చేయదు. ఓకే. నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ప్రెషర్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, స్ట్రెస్ ఆర్ టెన్సార్ క్వాంటిటీస్. ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వాంటిటీ. నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే. ఇదనమాట స్కేలార్, వెక్టార్ క్వాంటిటీ గురించి. నెక్స్ట్ ఇప్పుడు చూసినట్లయితే ట్రయాంగిల్ ఆఫ్ మోషన్ అండ్ నాట్ మోషన్. ఇంతకుముందు నేను న్యూటన్స్ లా ఆఫ్ మోషన్‌కి పీపీటీ తయారు చేసి లా ఆఫ్ మోషన్ అని వచ్చేస్తుంది. ట్రయాంగిల్ లా అనమాట. ఇక్కడ ట్రయాంగిల్ లా చెప్తా చూడండి. ఇప్పుడు సపోజ్ మీకు 2 వెక్టార్స్ ఉన్నాయనుకోండి. ఇది వెక్టార్ ఏ, ఇది వెక్టార్ బి. ఇప్పుడు మీరు ఈ 2 వెక్టార్‌ని 2 సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ అనుకున్నారు. ఇది ఫస్ట్ సైడ్, ఇది ఫస్ట్ సైడ్, ఇది సెకండ్ సైడ్. ఇప్పుడు ఈ 2 వెక్టార్స్‌ని 2 సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ అనుకున్నప్పుడు థర్డ్ వెక్టార్ ఏమవ్వాలంటే ఖచ్చితంగా ఈ 2 వెక్టార్స్ యొక్క అడిషనే థర్డ్ వెక్టార్ అవ్వాలి. ఇలాగైతే ట్రయాంగిల్ లాని ఒబే చేస్తున్నట్టు. లేకపోతే ఒబే చేయనట్టనమాట. ఎలక్ట్రిక్ కరెంట్ అనేది
ట్రయాంగిల్ లాని ఒబే చేయట్లేదు. అందుకని ఎలక్ట్రిక్ కరెంట్ వచ్చేసి స్కేలార్ క్వాంటిటీ. నెక్స్ట్ వచ్చేసి మనకి డిస్టెన్స్‌కి, డిస్‌ప్లేస్‌మెంట్‌కి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ చూసినట్లయితే డిస్టెన్స్ వచ్చేసి డిస్టెన్స్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ యాక్చువల్ పాత్ కవర్డ్ బై ఎ మూవింగ్ ఆబ్జెక్ట్ ఇన్ ఎ గివెన్ టైమ్ ఇంటర్వెల్. అంటే ఒక ఆబ్జెక్ట్ ఇదొక ఆబ్జెక్ట్ అనుకోండి. ఈ ఆబ్జెక్టు లెట్స్ సపోజ్ 10 మినిట్స్‌లో 100 మీటర్స్ కవర్ చేసిందనుకోండి. 100 మీటర్స్ కవర్ చేసిందనుకోండి. అప్పుడు దీన్నొచ్చేసి మనం డిస్టెన్స్ అంటాం. అంటే ఇక్కడ డైరెక్షన్ స్పెసిఫై చేయలే గుర్తుపెట్టుకోండి. 10 మినిట్స్‌లో 100 మీటర్స్ కవర్ చేసింది. ఏ డైరెక్షన్‌లో కవర్ చేసిందో మనకు తెలీదనమాట. ఈ విధంగా ఆహ్, ఒక పర్టిక్యులర్ డిస్టెన్స్‌ని కవర్ చేసి వితిన్ పర్టిక్యులర్ టైమ్ వితౌట్ ఎనీ డైరెక్షన్ దట్ ఈస్ కాల్డ్ డిస్టెన్స్ అనమాట. అయితే డిస్‌ప్లేస్‌మెంట్ గురించి చూసినట్లయితే షార్టెస్ట్ డిస్టెన్స్ కవర్డ్ బై ఎ ఆబ్జెక్ట్ ఇన్ ఎన్ డెఫినైట్ డైరెక్షన్ ఇట్ ఈస్ కాల్డ్ డిస్‌ప్లేస్‌మెంట్. ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసి డిస్‌ప్లేస్‌మెంట్‌లో డైరెక్షన్ కూడా స్పెసిఫై చేసుంటారు. అంతే అనమాట. నథింగ్ మోర్ దాన్ థట్. హియర్ చూసినట్లయితే నెక్స్ట్ పాయింట్ డిస్టెన్స్ ఈస్ ఎ స్కేలార్ క్వాంటిటీ వెరాస్ డిస్‌ప్లేస్‌మెంట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ. బోత్ హావింగ్ ద సేమ్ యూనిట్ మీటర్. రెండిటికి యూనిట్స్ మాత్రం మీటర్స్ అనమాట. నెక్స్ట్ డిస్‌ప్లేస్‌మెంట్ మే బి పాజిటివ్, నెగెటివ్ ఆర్ జీరో వెరాస్ డిస్టెన్స్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్. ఇక్కడ గుర్తుపెట్టుకున్నట్లయితే డిస్‌ప్లేస్‌మెంట్ నెగెటివ్ కూడా ఉంటదనమాట. అంటే నెగెటివ్ డిస్‌ప్లేస్‌మెంట్ అంటే ఎలా చెప్పొచ్చంటే ఆహ్, ఇప్పుడు సపోజ్ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఇక్కడి దాకా మూవ్ అయింది. దీన్ని డిస్టెన్స్ అన్నాం. ఓకే. అదే ఒక ఆబ్జెక్ట్ ఉంది. అది ఈ విధంగా మూవ్ అయిందనుకోండి. దీన్ని డిస్‌ప్లేస్‌మెంట్ అన్నాం. ఒక డైరెక్షన్‌లో కొంచెం దూరం మూవ్ అయింది. అదే ఒక ఆబ్జెక్ట్ ఇలా ఫుల్ మూవ్ అయ్యి, ఇంకా మళ్ళీ తిరిగి దీని కాటికి వెనక్కొచ్చిందనుకోండి. అంటే యాక్చువల్‌గా ఇది ఈ డైరెక్షన్‌లో వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చిందనుకోండి. అంటే ఇక్కడ ఏమైంది? మనకి డిస్‌ప్లేస్‌మెంట్ అనేది నెగెటివ్ అయిందనమాట. ఓకే. ఒకవేళ ఒక ఆబ్జెక్టు ఈ విధంగా ఈ డైరెక్షన్‌లో మూవ్ అయ్యి, మళ్ళీ తిరిగి అదే ప్లేస్‌కొచ్చిందనుకోండి. అప్పుడు డిస్‌ప్లేస్‌మెంట్ 0 అవుద్దనమాట. ఒకవేళ ఒక ఆబ్జెక్టు మూవ్ అవుతా కొంచెం దూరం జరిగిందనుకోండి. అప్పుడు డిస్‌ప్లేస్‌మెంట్ పాజిటివ్‌గా కన్సిడర్ చేస్తామనమాట. సో, ఇదనమాట డిస్టెన్స్‌కి, డిస్‌ప్లేస్‌మెంట్‌కి డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్‌కి, వెలాసిటీకి డిఫరెన్స్ చూద్దాం. స్పీడ్ అనేది స్కేలార్, వెలాసిటీ వెక్టర్ మనకు తెలిసిందే. ఇక్కడ చూసినట్లయితే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది మూవింగ్ ఆబ్జెక్ట్ ఇన్ యూనిట్ టైమ్ ఇంటర్వెల్ ఈస్ కాల్డ్ స్పీడ్. అంటే ఒక పర్టిక్యులర్ టైమ్‌లో ఒక ఆబ్జెక్ట్ అనేది ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది దాన్నే స్పీడ్ అంటాం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. ఇక్కడ ఇది స్కేలార్ క్వాంటిటీ. ఎందుకంటే మనం స్పీడ్ అనేది ఒక పర్టిక్యులర్ డిస్టెన్స్ కవర్ చేసింది వితిన్ ఎ టైమ్ అని చెప్పాం గానీ, ఏ డైరెక్షన్‌లో కవర్ చేసింది చెప్పలేదనమాట. డైరెక్షన్ తెలీదు మనకి స్పీడ్‌లో. అందుకని ఇది వెక్టార్ నాట్ ఎ వెక్టార్ స్కేలార్ క్వాంటిటీ. దీని ఎస్ఐ యూనిట్స్ చూసినట్లయితే మీటర్స్ పర్ సెకండ్ అనమాట. నెక్స్ట్ వెలాసిటీ. Velocity of a moving object is defined as a displacement of an object ఇన్ యూనిట్ టైమ్ ఇంటర్వెల్. ఇక్కడ చూసినట్లయితే స్పీడ్ వచ్చేసి డిస్టెన్స్ బై టైమ్. ఇక్కడ చూసినట్లయితే డిస్టెన్స్ వచ్చేసి స్కేలార్ క్వాంటిటీ. వెరాజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైమ్. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ. సో, వెలాసిటీ ఈజ్ ఆల్సో వెక్టార్ క్వాంటిటీ. ఇక్కడ దీనికి కూడా ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి మీటర్స్ పర్ సెకండ్ అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే యాక్సలరేషన్. యాక్సలరేషన్ మీరు పేరు చాలా సార్లు వినే ఉంటారు. ఎప్పుడైనా మనం వెహికల్‌లో పోయినప్పుడు "ఒరేయ్! యాక్సలరేట్ చేయరా" అంటాం. అంటే స్పీడ్ పెంచరా. టైమ్‌ని బేస్ చేసుకొని స్పీడ్ పెంచరా. ఒక్కోసారి అంటుంటాం మా ఫ్రెండ్ ఆ మూమెంట్‌లో బాగా యాక్సలరేట్ చేశాడంటే. అంటే వితిన్ దట్ స్పెసిఫిక్ టైమ్‌లో వెలాసిటీని చాలా పెంచాడనమాట. ఆర్ పెంచడం గానివ్వచ్చు, తగ్గడం గావచ్చు. రెండిట్లో యాక్సలరేషన్ అంట. ఇక్కడ చూసినట్లయితే యాక్సలరేషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ డిఫైన్డ్ యాస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ అనమాట. అంటే ఒక పర్టిక్యులర్ టైమ్‌లో మనం ఒక బాడీ యొక్క వెలాసిటీని చేంజ్ చేస్తూ పోతే దాన్ని యాక్సలరేషన్ అంటాం. ఓకే. కాన్స్టెంట్ స్పీడ్‌లో పోతే యాక్సలరేషన్ ఉండదనమాట. కాన్స్టెంట్ స్పీడ్‌లో పోతే యాక్సలరేషన్ 0 ఉంటదనమాట. ఎందుకంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ లేదు. అదే వెలాసిటీ చేంజ్ అవుతా పోయాం. ఒకవేళ మీరు కార్‌లో పోతున్నారనుకోండి. ఫస్ట్ 2 మినిట్స్ వచ్చేసి 10 కిలోమీటర్స్ పర్ అవర్ పోయారనుకోండి. నెక్స్ట్ 5 మినిట్స్ వచ్చేసి 15 కిలోమీటర్స్ పర్ అవర్ పోయారనుకోండి. ఇక్కడ ఏమైంది? వెలాసిటీ చేంజ్ అయిందనమాట. విత్ రెస్పెక్ట్ టు టైమ్. సో, మీరు చెప్పొచ్చు ఆ కారు యాక్సిలరేట్ అయింది అని. ఓకే. ఒకవేళ 2 మినిట్స్ అప్పుడు, 10 మినిట్స్ అప్పుడు సేమ్ 10 కిలోమీటర్స్ పర్ అవర్‌లోనే పోతుందనుకోండి. అప్పుడు మీరు చెప్పొచ్చు యాక్సిలరేషనే లేదు. యాక్సిలరేషన్ 0 అని చెప్పొచ్చనమాట. ఇక్కడ చూసినట్లయితే ఒకతను స్కేట్ బోర్డ్ మీద స్కేట్ అవుతున్నాడు. ఫస్ట్ ఇనిషియల్‌గా వచ్చేసి వెలాసిటీ 0 అనమాట. నెక్స్ట్ చూడండి వెలాసిటీ పెరుగుతూ పోతుంది. అంటే వెలాసిటీలో చేంజ్ ఉందనమాట. ఇలా వెలాసిటీలో చేంజ్ ఉంటే మనం చెప్పొచ్చు ఈ పర్టిక్యులర్ పర్సన్ వచ్చేసి యాక్సిలరేట్ అయ్యాడు. ఓకే. దీని యొక్క ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. దట్స్ అబౌట్ యాక్సిలరేషన్.
ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అయిన న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. ఇక్కడ న్యూటన్స్ వచ్చేసి న్యూటన్ మనకి తెలుసు గదా! ఫిజిక్స్ యొక్క పితామహుడు. అంటే ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్ అనమాట. ఈయనొచ్చేసి 3 లాస్‌నైతే ప్రపోజ్ చేశాడు. వాటిల్నే మనం న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అంటాం. ఇక్కడ చూసినట్లయితే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఇన్ ఫిజిక్స్ ఆర్ ద ఫండమెంటల్ లాస్ విచ్ డిస్క్రైబ్ ది రిలేషన్‌షిప్ బిట్వీన్ మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ ది ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. దేర్ ఆర్ 3 లాస్ అండర్ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్. అంటే మెయిన్‌గా న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ అనేది ఒక ఆబ్జెక్ట్ యొక్క మోషన్, నెక్స్ట్ వచ్చేసి ఆ ఆబ్జెక్ట్ మీద అప్లై అయ్యే ఫోర్స్, ఈ రెండిటి మధ్య రిలేషన్ అయితే చెప్తుంటాయన్నమాట. ఇక్కడ 3 లాస్ ఉన్నాయి. దాన్నే న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, సెకండ్ లా ఆఫ్ మోషన్, థర్డ్ లా ఆఫ్ మోషన్ అంటాం. ఫస్ట్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ చెప్తాను చూడండి. ఇక్కడ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. దీన్నే మనం మోషన్ ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటాము. ఇక్కడ చూసినట్లయితే ఇనర్షియా ఈజ్ ఎ కీ కాన్సెప్ట్ ఇన్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, దట్ ఈస్ లా ఆఫ్ ఇనర్షియా. గుర్తుపెట్టుకోండి, న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్‌ని లా ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటాం. అది ఎందుకంటామో చెప్తాను చూడండి. Which states that an object will remain in its current state whether at rest or uniform motion unless acted upon by an external force. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి. సపోజ్ మీ దగ్గర ఒక టేబుల్ ఉంది. టేబుల్ మీద ఒక బుక్ పెట్టారనుకోండి. ఆ బుక్ ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని వందల వేల సంవత్సరాలైనా ఆ బుక్ మీద ఎటువంటి ఫోర్స్ అంటే ఎటువంటి బలం అప్లై చేయకుండా ఉంటే ఆ బుక్ అనేది ఆ ప్లేస్‌లో ఉంటది. కదిలిపోదు. ఒకవేళ ఆ బుక్ కదిలిందంటే, ఆ బుక్ కదలడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. గాలి తోలిందనుకోండి బుక్ పేపర్లు లేస్తాయి. అంటే గాలి అక్కడ ఫ్లో అవ్వడం వల్ల ఫోర్స్ అనేది ఏర్పడుద్దనమాట. ఆ బుక్ మీద ఫోర్స్ పడద్ది. అందుకే ఆ పేపర్స్ మూవ్ అవుతాయి. అంటే వితౌట్ ఎనీ ఫోర్స్ ఆ బుక్ అక్కడే ఉంటదనమాట. అర్థమవుతుందా? అంటే ఒక ఆబ్జెక్టు ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో మీరు పెట్టి ఉంచేస్తే అది ఎన్ని సంవత్సరాలైనా ఈవెన్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్ అయినా గాని ఆ ఆబ్జెక్ట్ అక్కడే ఉంటది. రిమైన్స్ ఇన్ రెస్ట్ పొజిషన్ ఓన్లీ. అన్‌లెస్ యాన్ ఎక్స్‌టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. ఎప్పుడైతే ఎక్స్‌టర్నల్ ఫోర్స్ దాని మీద యాక్ట్ అవ్వద్దో, అప్పుడైతే దాంట్లో మూవ్‌మెంట్ వస్తది. అప్పటిదాకా మూవ్‌మెంట్ రాదు. ఇంకోటొచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సపోజ్ మీరు ఒక ఫుట్‌బాల్ ఇక్కడ ఉంది చూడండి. ఈ ఫుట్‌బాల్ కాలుతో తన్నారనుకోండి. ఏమవుద్ది? మూవ్ అవుద్దనమాట. ఇలా పోతూ ఉంటది. ఒకవేళ ఈ ఫుట్‌బాల్ మీద ఎటువంటి ఎక్స్‌టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవ్వనట్లయితే, ఆ ఫుట్‌బాల్ ఇంక ఆగదనమాట. ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటది. వెళ్ళిపోతానే ఉంటది. ఓకే. అర్థమవుతుందా? అయితే మీకు డౌట్ ఉండొచ్చు. మేము గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ తన్నినప్పుడు ఫుట్‌బాల్ కొంచెం దూరం పోయి ఆగిపోతుందే అని డౌట్ ఉండొచ్చు. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ తన్నినప్పుడొచ్చేసి ఫుట్‌బాలు ఎక్కడ మూవ్ అవుద్ది? గ్రౌండ్ మీద గదా! అంటే దాని మీద గ్రావిటేషనల్ పుల్, గ్రావిటేషన్ అనేది యాక్ట్ అవుద్దనమాట. ఎర్త్ గ్రావిటేషన్ వల్ల అది గాక గ్రౌండ్ మీద మూవ్ అవుతున్నప్పుడు కొంచెం ఫ్రిక్షన్ గూడా దాని మీద యాక్ట్ అవుద్ది. ఈ ఫ్రిక్షన్ యాస్ వెల్ యాస్ ఎర్త్ గ్రావిటేషన్ వల్ల అయితే అంటే ఈ 2 కూడా ఫోర్స్‌లే గదా! గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవ్వడం వల్లే ఇదైతే ఆగద్ది. ఒకవేళ గ్రావిటేషన్ ఫోర్స్ లేకుండా ఉంటే ఇదైతే మూవ్ అవుతూ ఎళ్ళిపోతూ ఉంటదనమాట. అందుకే స్పేస్‌లో ఏదైనా ఆబ్జెక్టు ఎప్పుడైనా మీరు చూసినట్లయితే స్పేస్‌లో ఆబ్జెక్ట్స్ మూవ్ అవుతూ ఎళ్ళిపోతా ఉంటాయి. ఎందుకంటే స్పేస్‌లో ఎక్స్‌టర్నల్ ఫోర్స్ చాలా వరకు అప్లై కావనమాట. ఓకే. దీన్నే ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అంటాం. అంటే ఒక ఆబ్జెక్టు రెస్ట్ పొజిషన్‌లో ఉన్నా గాని, మోషన్‌లో ఉన్నా గాని అవి అలాగే ఉంటాయి. రెస్ట్ పొజిషన్‌లోనే ఉంటాయి. మోషన్‌లోనే ఉంటాయి. అన్‌లెస్ అన్ ఎక్స్‌టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. దాన్నే మనం ఇనర్షియా అంటాం. ఇనర్షియా అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇట్ ఈస్ ద వే ఆఫ్ రెసిస్టింగ్ ది మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఓకే. అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క మోషన్‌ని రెసిస్ట్ చేసేదాన్ని ఇనర్షియా అంటాం. అదే న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. నాకు తెలిసి మీకు అర్థమైందనుకుంటున్నాను. నెక్స్టు న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్‌కెళ్దాం. ఇక్కడ చూసినట్లయితే న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్. లెట్ మీ ఎరేజ్ దిస్ వన్. ఇక్కడ చూడండి. ది యాక్సలరేషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్ అండ్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ మాస్. అంటే యాక్సలరేషన్ ఒక బాడీ యొక్క యాక్సలరేషన్ వచ్చేసి ఆ బాడీ మీద అప్లై చేసే ఫోర్స్ మీద బేస్ అయి ఉంటది. అండ్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు మాస్. ఇక్కడ నేను ఈ ఎగ్జాంపుల్‌తో చెప్తా చూడండి. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. అతనొచ్చేసి ఈ ట్రేని నెట్టుకుంటా పోతున్నాడనమాట. ఈ ట్రే యొక్క మాస్ ఎమ్, ఇతను ఫోర్స్ ఎఫ్ అప్లై చేశాడు. ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఏ అనే యాక్సిలరేషన్ అయితే జనరేట్ అయిందనమాట. ఇక్కడ చూసినట్లయితే సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. ఒకవేళ ఈ ట్రే బరువు తక్కువ ఉన్నట్లయితే మీరు కొంచెం ఫోర్స్ అప్లై చేసినా ఎక్కువ స్పీడ్‌తో ఎళ్ళొచ్చు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ట్రే యొక్క మాస్ తక్కువ ఉన్నట్లయితే మీరు తక్కువ ఫోర్స్ అప్లై చేసినా ఎక్కువ వేగంతో వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ వేగం ఈజ్ నథింగ్ బట్ యాక్సిలరేషన్ అనుకోండి.
యాక్సలరేషన్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మాస్ తగ్గుతుందో యాక్సలరేషన్ పెరుగుతుంది. అవును గదా! ఎప్పుడైతే మాస్ పెరిగితే యాక్సలరేషన్ తగ్గద్ది. ఒకవేళ ఈ పిక్చర్‌లో చూడండి, థర్డ్ పిక్చర్‌లో ఇతను చాలా వెయిట్‌ని అయితే తీసుకోబోతున్నాడు. ఇంత వెయిట్ తీసుకోబోతున్నప్పుడు మీరు సేమ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఎక్కువ మూవ్‌మెంట్ ఉండదనమాట. ఓకే. అంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మీ మీ ముందు చాలా బరువు పెట్టారు. దాన్ని నెట్టమన్నారు. మీరు నెట్టలేరు ఎక్కువ. ఎక్కువ నెట్టినా గాని కొంచెమే మూవ్ అవుద్ది. అదే తక్కువ బరువు ఉందనుకోండి, కొంచెం నెట్టినా గాని ఎక్కువ మూవ్ అవుద్ది. అంటే ఇక్కడ మాసు, యాక్సలరేషన్ అనేది ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్‌గా ఉన్నాయి. దీన్ని బట్టయితే న్యూటన్ అనే వ్యక్తి ఒక ఫార్ములా అయితే క్రియేట్ చేసాడు. దట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. హియర్ చూసినట్లయితే మనం ఫోర్స్ అనేది ఫోర్స్ అనేది డైరెక్ట్‌లీ ప్రపోర్స్ టు మాస్ టైమ్స్ యాక్సలరేషన్. మాస్, యాక్సలరేషన్ మల్టిప్లై చేస్తే ఎంతొస్తదో దట్ ఈస్ నథింగ్ బట్ అప్లైడ్ ఫోర్స్ ఆన్ ది మాస్. ఓకే. థిస్ ఈస్ నథింగ్ బట్ ద సెకండ్ లా ఆఫ్ మోషన్. ఇంకా న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్‌కి వెళ్తే ఇది వెరీ ఈజీ అనమాట. ఇక్కడ చూసినట్లయితే టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. అంటే ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటదంటారు. తెలుగులో చెప్పినట్లయితే మీరు ఒకవేళ ఒక బాల్‌ని తీసుకొని గోడకేసి కొడితే అది రివర్స్ వస్తదనమాట. అదే రియాక్షన్. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి ఈ గన్ పట్టుకొని కాలుస్తున్నాడు. ఎప్పుడైనా ఒక వ్యక్తి గన్ పెట్టుకొని కాల్చినప్పుడు ఎప్పుడైతే బుల్లెట్ ముందుకు వెళ్ళొద్దో, ఇతను ఎప్పుడైతే ఈ ట్రిగ్గర్ చేస్తాడో బుల్లెట్ ముందుకెళ్ళొద్దో, అది ఎంత ఫోర్స్‌తో ముందుకెళ్ళొద్దో అంతే ఫోర్సు బ్యాక్‌వర్డ్ ఇదైతే రిఫ్లెక్ట్ అంటే బ్యాక్‌వర్డ్ అయితే అపోజ్ చేస్తదనమాట. అంటే ఈ యాక్షన్ ముందుకు జరిగితే రియాక్షను వెనక్కి జరిగింది. అర్థమవుతుందా? ఇంకొక విషయం చూసినట్లయితే ఒక ర్యాకెట్ ఉందనుకోండి, శ్రీహరికోటలో ర్యాకెట్ వదులుతున్నారనుకోండి. ర్యాకెట్ ఫోర్స్ ఎక్కడ అప్లై చేస్తది? భూమి మీదకి అప్లై చేస్తది. అంటే ఆ కింద మంట ఎక్కడొస్తది? భూమి మీద వస్తదనమాట. ఆ ఫోర్స్ భూమికి కొట్టి అది అపోజిట్ డైరెక్షన్‌లో వెళ్ళద్ది. ఓకే. ఇది గూడా న్యూటన్స్ థర్డ్ ఎగ్జాంపులే. ఇంకొక విషయం, మీరు ఒక చిన్న పడవలో చెరువులో ఎళ్తున్నారనుకోండి. మీరు పడవ ముందుకు పోవాలంటే మీరు దాని తెడ్డు ఎలా వేయాలి? వెనక్కి లాగాలి నీళ్ళు. నీళ్ళు వెనక్కి లాగినప్పుడు పడవ ముందుకు పోద్ది. అది గూడా న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్‌కి ఎగ్జాంపులే. ఓకే. ఈ విధంగా అయితే న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్, సెకండ్ లా ఆఫ్ మోషన్, ఫస్ట్ లా ఆఫ్ మోషన్, వెక్టార్ క్వాంటిటీస్, స్కేలార్ క్వాంటిటీస్ గురించి చెప్పుకున్నాం. ఇవన్నమాట మోషన్ అనే కాన్సెప్ట్‌లో ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. మీకు ఈ పర్టిక్యులర్ పీపీటీ నా హ్యాండ్ రిటెన్ నోట్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో నా మెయిలు, టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ ఇచ్చాను. మీరు నాకు డైరెక్ట్‌గా మెసేజ్ చేసినట్లయితే ఈ పీపీటీ ప్లస్ నా హ్యాండ్ రిటెన్ నోట్స్ గూడా మీకైతే ఇస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.